రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి జిఎస్టీ అనేది ఒక కొలమానం. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జిఎస్టీ పరంగా ఒక్క కరోనా టైంలోనే తక్కువైంది తప్పించి మిగతా టైం అంతా కూడా జిఎస్టీ నెంబర్ 1గానే ఉంది. గ్రోత్ రేటు కూడా బాగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందుబాటులో లేకపోవడం వలన డబ్బులు స్పెండింగ్ తక్కువైంది. దాని ఇంపాక్ట్ జిఎస్టీ పతనమవుతూ వచ్చింది. ఆ లెక్కను చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ పెరిగింది, తమిళనాడు పెరిగింది, తెలంగాణ పెరిగింది, కర్ణాటక పెరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే జిఎస్టీ పతనం అన్నటువంటిది కనబడుతుంది. అది ఏకంగా -10 అన్నటువంటిది ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఓవరాల్గా అయితే జిఎస్టీ పతనం అన్నటువంటిది సమీక్షించుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెరైటీస్, బట్టలు కొనుక్కోవడమో, హోటళ్ళకి ఖర్చు పెట్టడమో ఇట్లాంటి వాటి మీద వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రాలో జిఎస్టీ అత్యధికంగా వస్తుంది ఏంటంటే మద్యం మీదనే.